హాయ్ అండి. ఈరోజు వీడియో శనగ వడలు. ఇంకా చూశారు కదా, ఈ వడల కోసం మీకు చూపించడం కోసం శనగ ఉంచి పెట్టాను. కొద్దిగా ఎక్కువ వేయట్లా, కొద్దిగా వేసి చూపెడుతున్నాను. ఇక మొలకలు వచ్చేసాయి చూసారా. కొద్దిగా శనగపప్పు కూడా వేసుకున్నాను పక్కన, కొద్దిగా నానబెట్టాను. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. రెండు ఉల్లిపాయలు ఈ శనగలకి, కొద్దిగా బియ్యం పిండి, ఉప్పు, కారం, జీలకర్ర, రెండు పచ్చిమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు. ఈ కరివేపాకు మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఆయిల్. ఇదే అండి దీనికి కావాల్సిన పదార్థాలు. నేను నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూద్దరుగా. ఇప్పుడు చూసారు కదండి, ఇదిగో మిక్సీ పట్టుకుని వచ్చాను. ఆ శనగలకి ఇదిగో ఇంత అయిందన్నమాట. లైట్గా పసుపు కూడా వేసాను కొద్దిగా కలర్ కోసం. చూసారు కదా, ఇదిగో ఇలా ఉండాలంటే ఉల్లిపాయ అది వేస్తాం కదా, కొద్దిగా పలసన అవుతుంది, సరిపోదు. కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, కొద్దిగా కారం, అలాగే ఉప్పు సరిపడా ఉప్పు. కొద్దిగా బియ్యం పిండి, కొంచెం బైండింగ్ కోసం అన్నమాట. ఇవన్నీ కలిపేసుకోవాలండి. నేనైతే మసాలా వేయను, పుదీనా కానీ అల్లం కానీ అది ఏది వేయను. సరే కదండి, పొయ్యి ఉంచుకుంటున్నాను. సరే సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను, అంటే ఎక్కువ లేవు కదా. చూసారు కదండి, కొద్దిగా ఇలా వేగాక అప్పుడు కలుపుకుంటాం. సరే కదండి, ఇలా అయినప్పుడు తిప్పుకుంటే విరగకుండా ఉంటుంది. చూసారు కదండి, ఇలా వేగాలి. ఒకటి వేసాక కొద్దిగా వేగాక అప్పుడు ఇంకొకటి వేయండి, లేదంటే విరిగిపోతాయి. వెళ్ళే 45 నిమిషాలు మాట్లాడారు మహానుభావులు. మళ్ళీ వెళ్ళే 4 సార్లు. చూసారు కదండి, ఇవో శనగ వడలు అయిపోయాయి.
ఆ కొలతకి 14 వడలు అయ్యాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.